అదేంటి ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది. అవును. ఈడు దానికి ఇంకా ఫర్దర్ వెళ్తున్నాడు శ్రీనివాస్ వాడు. అవును. ఇప్పుడు మనందరం కలిసి ఒక లైక్ మైండెడ్ బిలీఫ్ ఉంటుంది. అప్పుడు మన బిలీఫ్ని నమ్మని వాళ్ళని అటాక్ చేయాలి, చంపేయాలి అనేది ఒక పాయింట్. ఇతను బిలీఫ్కి ఇదే లేకుండా మానిటరీ రివార్డ్ కోసం చంపమంటున్నాడు. ఇప్పుడు అతనికి నిజంగా కష్టం ఉందనుకోండి, ఒక కమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే ఒక సిస్టమ్ ఏదో ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపు బిలీవ్ చేస్తాం. అవును. బిలీవ్ చేసినప్పుడు ఎవరైనా చేయొచ్చు దాంట్లో. అది జరిగింది అక్కడ నుపూర్ శర్మ కేసులో. ఇక్కడ ఇతను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిలీఫ్ ఫైనాన్షియల్ రివార్డ్ కోసం చంపమంటాడు. దిస్ ఈజ్ కమింగ్ అండర్ కాంట్రాక్ట్ కిల్లింగ్. కాంట్రాక్ట్ కిల్లింగ్ అనే దాని డెఫినేషన్ అది. అవును. మీరు చేయటానికి ధైర్యం లేదు, మీరు చేయటం లేదు, అందుకని వేరే వాళ్ళతో చేయించి వాళ్ళకి పరిహారంగా డబ్బులు ఇవ్వటం అనేది డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ కిల్లింగ్. అది TV5 ఛానల్లో ఓపెన్గా చేస్తున్నారు. అదొక పాయింట్. రెండోది, యాంకర్ నివారిస్తున్నప్పుడు అలా వద్దండి ఇద్దండి అంటున్నాడు, బట్ ఈజ్ కంటిన్యూయింగ్ విత్ దట్. అప్పుడేంటి, మీకు తెలియక ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తి సడన్గా ఇలాంటిది అన్నప్పుడు ఇమీడియట్లీ యూ షుడ్ డిస్కనెక్ట్ టు దట్ మ్యాన్. యూ షుడ్ నాట్, అంటే అలాంటి వాడిని ఎంటర్టైన్ చేయకూడదు కదా, అది చేయలా. రెండోది ఏంటి, అది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు అయిపోయాక. అవును. విత్ ద సేమ్ ట్యాగ్. అదే. అలాంటప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వాళ్ళిద్దరూ ప్రీ ప్లాన్ చేసి ముందే అనుకుని చేసింది అది. మనం నేను వారిస్తున్నట్టు మీరు నటిస్తాను, మీరు కానీ అంటానే ఉండండి అని చెప్పి ఉంటాడు గ్యారంటీగా. అవును, గ్యారంటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసి కూడా ఛానల్లో ఆపుకోవటం, అది ఓనర్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ కల్పబుల్ ఇన్ దట్ థింగ్. సో ఇది నా ప్రైమరీ, నేను ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చిన ప్రైమరీ ఆస్పెక్ట్ ఇది.